ముందుగా ధ్యానం ధ్యానాన్ని ఇంత సులభంగా పరిచయం చేసిన పత్రి మాస్టర్‌కి, కర్మ ధ్యానం, కర్మ విపాకం ద్వారా మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇచ్చిన వంశీ మాస్టర్‌కి, మా గురువుగారైన హైమా మేడంకి నా ఆత్మ ప్రణామములు. జీవాత్మ ప్రపంచ నియమాలు. ఈ పుస్తకం చదవమని నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి, వింటున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా ఆత్మ ప్రణామములు. గత కొన్ని వారాల నుంచి జీవాత్మ ప్రపంచ నియమాలు చెప్పుకుంటున్నాం గదా! ఒక తల్లికి తన ఇద్దరు కుమారులు ఒకేసారి యాక్సిడెంట్‌లో చనిపోతారు. ఇద్దరు కుమారులు తల్లికుండడం వల్ల ఆ బాధతో తల్లి భూమి మీద బ్రతకలేదని చెప్పి ఉన్నత ఆత్మలు వాళ్ళు, ఆ ఇద్దరు కుమారులు కూడా విస్పీరతు వాళ్ళు ఆత్మలోకానికి వెళ్లి ఉన్నత సదాత్మలతో అనుమతి తీసుకొని ఆ తల్లికి ప్రతిరోజు ఒక అంతరాత్మ ద్వారా ఒక సందేశాన్ని అందిస్తూ ఉంటారు. ఆ తల్లి ఆ సందేశాన్ని తీసుకుంటూ కొడుకులు తన కుమారులు లేకపోయినా అంటే ఆత్మలోకంలో ఉన్నతంగా తన కొడుకులు ఉన్నందుకు సంతోషపడుతూ భూమి మీద మనలాంటి బాధపడే వాళ్ళకి తను రక్షణ ఇస్తూ మనకి కూడా ఈ పుస్తకాన్ని అందించింది. తన వరకే పెట్టుకోకుండా అలా చెప్పుకుంటున్న పుస్తకమే ఇది. జీవాత్మ ప్రపంచ నియమాలు. ఈ పుస్తకంలో ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఆత్మ మార్గదర్శులు. అంటే ఆత్మలోకం నుంచి భూమి మీద మనము ఆత్మ ప్రణాళిక రాసుకొని కిందికి వచ్చేటప్పుడే భూమి మీద ఉన్న ప్రతి ఒక్క ఆత్మ శరీరం తీసుకోవడమే నేను ఇన్ని రోగాలని, ఇన్ని భోగాలని తీసుకొని భూమి మీదకెళ్తున్నా. నాకు కష్ట సమయంలో మీరెవరైనా నన్ను ఆదుకోవాలి అనేసి ఆహ్, ఆత్మ ఉన్నత సదాత్మలతో పర్మిషన్ తీసుకొని, ఒక సహాయాన్ని తీసుకొని కిందికొస్తుంది. అందుకే మనకి యూట్యూబ్‌లో సందేశాలు అందడము, ఇట్లా మనం రావడం, ధ్యానానికి రావడము. భక్తి మార్గంలో ఉన్నా సరే, అంటే ఆ ధ్యానంలోనే రావాలని కాదు. వాళ్ళకి కూడా ఏదో ఒక మార్గంలో సందేశం అందుతూ ఉంటుంది. దాన్ని ఎంతవరకు ఆచరణలో పెడుతున్నాం అనేదే మనకి పరీక్ష. మనకి అవకాశం ఇవ్వబడుతుంది. సేమ్ టైమ్ పరీక్ష గూడా ఇవ్వబడుతుంది. దాన్ని ఆచరించి మన మన జీవితాన్ని మనం పరివర్తనలోకి తెచ్చుకుంటే, ఆహా! మనోడు మన దగ్గరకొచ్చిండు అని ఆ ఉన్నతాత్మలు సంతోషించి ఇంకా మనకిస్తూ ఉంటాయి. కానీ ఏదిచ్చినా గూడా కొంతమంది ధ్యానంలోకొచ్చి కొన్ని కర్మలు జూసుకోగానే, అమ్మో! ఈ ధ్యానం ఏంటి, కళ్ళు మూసుకోవడం ఏంటి, కర్మలేంటి, హాయిగా బతికితే చాలు అని కొద్దిగా చూసుకున్న వాళ్ళు కూడా వెనక్కి తగ్గుతున్నారు. కానీ ఆత్మ మాత్రం చాలా బాధపడతదంట. ఆ టైంలో. ఎందుకు అంటే, ఆత్మ ఎప్పుడు కూడా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ మనం బ్రేక్ కొట్టి ఈ కష్టాలని, ఈ బాధల్ని అంటే ధ్యానంలోకొచ్చాకే మనకెక్కువ స్టార్ట్ అవుతాయి పరీక్షలు. కలల ద్వారా గాని, ఇలలో గాని, చుట్టూ ఉన్న బంధువుల ద్వారా గాని. వాటిని తట్టుకోలేక వెళ్ళిపోతున్నారు కానీ, అలా చేయకుండా మనం ఉన్నత స్థితికి రావడానికే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం చెప్పుకునేది ఆత్మ మార్గదర్శులు. వీళ్ళు చెప్పేది కూడా విస్పిరతో అదే. మనందరం మనుషులమే. మీరు భూలోకంలో ఉన్నారు. మేము ఆత్మలోకంలో ఉన్నాం. మన ఇద్దరి స్వభావాలు చాలా భిన్నంగా ఉంటాయట. ఆత్మకెప్పుడు మనసు రివర్స్ గానే ఉంటుంది. భూలోకంలో మీ ఆత్మను పవిత్రీకరించుకోవడానికి ఉన్నారని గుర్తుంచుకోండి. ఆత్మలోకంలో ఆత్మ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రావడానికి చాలా టైం పడతది. ఎందుకంటే మనలాగా ఆలోచించే వాళ్ళే అక్కడుంటరు. కాబట్టి మనం ఎదగలేం. ఇక్కడ అపోజిట్ మనుషులను తెచ్చుకుంటాం గాబట్టి, వాళ్ళలాగా ఉండొద్దు అని ఒక లెసన్ నేర్చుకుంటాము. గురువుల దగ్గర నుంచి ఇలా ఉండాలి అని ఒక లెసన్ నేర్చుకోవడం ద్వారా, మన ఆత్మ తొందరగా వస్తుంది అని మనం భూమి మీదకి చాలా ఛాలెంజ్ చేసి వస్తామట. భూలోకంలో పునర్జన్మ అనేది జూదం వంటిది అంట. సూరదాస్ కథ ద్వారా మనకి ఈ విషయం అర్థమైపోయింది. అంతేగా సూరదాస్ ఆత్మ ప్రణాళికలో ఒకటి రాసుకుంటాడు. కిందికొచ్చిన తర్వాత ఇంకోటి జేస్తాడు. ఏది ఏమైనా ఆత్మని పవిత్రీకరించుకొని ఉన్నత స్థాయికి చేరడం ముఖ్యం. దీనికోసం సర్వశక్తిమంతుడైన భగవంతుడు దుష్ప్రభావాల నుంచి మీకు రెట్టింపు రక్షణని కల్పించాడు. నిజానికి దైవమే ఎక్కువ అవకాశం ఇస్తుంది. మనకంటే ప్రయత్నం దైవమే ఎక్కువ చేస్తుంది. దీనివల్ల మీరు ఆధ్యాత్మికంగా కిందికి పడలేరు. మొట్టమొదటి శక్తివంతమైన, అద్భుతమైన మీ అంతరాత్మ మిమ్మల్ని ఎల్లప్పుడూ అది ఆపాలని ప్రయత్నిస్తుంది. మనకి అంతరాత్మకి, మనసుకు తేడా ఏంటంటే, ఆ మనసు పదే, పదే, పదే చెప్పడం వల్ల అది చెప్పిందే మనం వింటాం. అంతరాత్మ ఒకేసారి చెప్తుంది. అది మౌనంగా ఉన్నప్పుడే చెప్తుంది. మనం మన మనసు అంటే స్వచ్ఛంగా ఆలోచించినప్పుడే చెప్పగలుగుతుంది అంతరాత్మ.
అది ఒకేసారి చెప్పడం వల్ల మనం దాన్ని పక్కకు నెట్టేస్తున్నాం. ఒకవేళ మీరు దీని మాట వినకూడదని అనుకుంటే, అంతరాత్మ మాట వినకూడదని అనుకుంటే, ఇది నిద్రాణంగా ఉండిపోతుంది. ఎందుకంటే ప్రతి మనిషి మానవ జన్మకి భగవంతుడిచ్చినది స్వేచ్ఛ. నీకు నువ్వులాగా బ్రతుకు. నేను నీకు ఆర్డర్‌లు వెయ్యను. జడ్జ్ చెయ్యను. నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు జీవించు అని అంతరాత్మ నిద్రాణమైపోతుందట. రెండవది ఆధ్యాత్మిక మార్గదర్శి. దీనినే చాలా మంది మార్గదర్శక దేవత అంటారు. భూలోకంలోని ఆత్మలన్నిటికీ ఆధ్యాత్మిక మార్గదర్శకులు ఉంటారు. వారు ఆత్మలోకం నుంచి వీరిని కాపాడుతూ ఉంటారు. ఈ మార్గదర్శకులు మీరెక్కడ తప్పు చేశారో చెప్తారట. అంటే మనకి కొన్ని డ్రీమ్స్ ద్వారా గూడా అంతర్గుణాలు చూపించినప్పుడు మనకి అది తెలుస్తది. అంటే మనం చేసింది మనమే ఒప్పుకునే విధంగా చూపిస్తారు మాస్టర్స్. నిజానికి వాళ్ళు నువ్వు ఇది చేశావని మన మీద కంప్లెయింట్ ఇవ్వరు. ఇలా చెయ్యొద్దు అని జడ్జి ఏం చెయ్యరు వాళ్ళు. కానీ మనది మనమే ఒప్పుకునే విధంగా చూస్తారు. డ్రీమ్స్ చూసుకున్న ప్రతి ఒక్కరికి ఇది అనుభవమే. అయితే ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకుందాము. ఇది బెంగుళూరులో జరిగిందంట. రియల్ స్టోరీ. 2000 ఇయర్ గూడా ఇచ్చారు ఈ స్టోరీలో. ఈ స్టోరీ ఏంటంటే ఆత్మలు మనకి గైడ్ భూమి మీద పైకెళ్ళిన తర్వాత మన భూమి మీద ఆత్మలకి ఎలా చెప్పాలనుకుంటాయి సందేశాన్ని, మనం ఏ స్థితిలో ఉంటాము అనే కథ ఇది. రియల్ స్టోరీ బెంగుళూరులో జరిగింది. ఒక అమ్మాయికి మ్యారేజ్ అవుతది. మన కథకి సంబంధంగా చెప్పుకుందాం. మనకంతే అవసరం గాబట్టి. అయితే అమ్మాయికి పెళ్లి జరుగుతది. కానీ పెళ్ళికి ముందు ఒక అబ్బాయిని ప్రేమిస్తది ఆ అమ్మాయి. ప్రేమించడం వాళ్ళ తండ్రి ఒప్పుకోడు. అది నార్మల్ విషయమే. కామన్ విషయమే. తండ్రి ఒప్పుకోడు. ఒప్పుకోకుండా నేను చనిపోతా అని నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నేను చనిపోతా అని తండ్రి ఆ అమ్మాయిని బలవంతం చేసి ఆ అబ్బాయికి ఆ తండ్రికి నచ్చిన అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాడు ఈ అమ్మాయికి. ఆ అమ్మాయి అబ్బాయిని మర్చిపోలేక చాలా కాలం ఈ అబ్బాయినికి దగ్గర గాలేక, ఆ అబ్బాయిని మరచిపోలేక పాపం జీవితం చాలా ఘోరంగా సాగిస్తది. కానీ ఈ పెళ్లి చేసుకున్న అతడు చూపించే ప్రేమ అంటే కొంతమంది మ్యారేజ్ అయిన కొత్తలో చాలా బాగుంటారు గదా! ఆ ప్రేమ వల్ల ఆమె చేంజెస్ ఒస్తది. ఓహో! ఇతడు నా భర్త. ప్రిపేర్ అవుతది. అంగీకరిస్తది. సార్ అంటారు గదా! నీ ముందుకొచ్చింది నువ్వు అంగీకరించు అని. అంగీకరిస్తది. నా భర్త, నేను ఈ భర్తతో ఉండాలి. ఆయనని నేను లవ్ చేశా, ఒప్పుకోలేదు, జరగలేదది. దాన్ని నేను మర్చిపోవాలి అని కొంచెం డిసైడ్ అయ్యి, ఈ వివాహం చేసుకున్న అతడితో మంచిగుండే ప్రయత్నం చేస్తూ ఉంటది. విధి మనకి బ్రేకులు కొట్టడానికి రెడీ ఉంటది గదా! అయితే ఆ అబ్బాయి మరి సారూప్య సిద్ధాంతం అంటారు సారు. చేసిన పాపం ఎక్కడికి పోదో అది తిరిగి వస్తుంది అని. ఆ అబ్బాయి ప్రేమించిన వాడెవరైతే ఉన్నారో, అమ్మాయి ఈమె నన్ను ప్రేమించి నన్ను బాధపెట్టి మరి వాడు బాధపడ్డాడు గదా! నన్ను బాధపెట్టి ఇది సంతోషంగుంటదా? అని ఇది అంటే ఉంటారు వాళ్ళు. కాంటాక్ట్‌లోనే ఉంటారు. ఫ్రెండ్‌షిప్‌లో ఉండాలని ఈమె చెప్తుంది. వాడు వినడు. ఇంకా నువ్వు ఇట్లా పెళ్లి జేసినవు, ఆ అమ్మాయిని నాకు గాకుండా జేసినవని తండ్రి దగ్గరికెళ్ళి గొడవ పెట్టుకుంటాడంట బాగా. ఆ తండ్రి ముందే చాలా మూర్ఖుడు. మూర్ఖుడిగే కాబట్టే గదా! పిల్లకి నచ్చి అమ్మాయికి నచ్చింది జేయకుండా తనకిష్టం ఉన్న పెళ్లి జేశాడు. ఇంకా గొడవ పెట్టుకునేసరికి ఇంకా వాడి మీద కోపంతోని వాడు వాళ్ళ తండ్రితోని పెట్టుకున్న గొడవ గాకుండా మళ్ళీ ఈ అమ్మాయితోని గూడా ఆ అబ్బాయితోని పెళ్లయింది. కానీ అతన్ని వదిలేసి నీకు పిల్లలు ఎట్లాగో కాలేదు గదా! నాతోనొచ్చేసేయి అని ఈమెకి ఫోను జేసి కాంటాక్ట్‌లో ఉంటాడు. ఈమె మంచిగా మారిన సందర్భంలో అది రివర్స్ సారూప్య సిద్ధాంతం వచ్చింది ఆ అమ్మాయికి. ఇంకా ఆ అమ్మాయి పాపం చేసుకున్న భర్తకి చెప్పుకోలేదు. నిజానికి అసలు ఆ అమ్మాయి విషయంలో ఏం లేదు. ఆ పాత లవ్ స్టోరీ గతం గతహా మర్చిపోయింది. కానీ వేధిస్తూ ఉంటాడు. ఆ వేదన ఒకసారి ఆ ఆ అమ్మాయి పాపం ఓపెన్‌గా చెప్పినా అయిపోయుండేది భర్తకి ఇలా జరిగింది అని. చెప్పినా తను సజెషన్ ఇచ్చేవాడేమో. కానీ చెప్పకపోవడం గూడా ఒక దారుణమే. కొన్ని విషయాలలో మౌనంగా ఉండడం ఎంత కరెక్టో, కొన్ని విషయాల్లో చెప్పకపోవడం గూడా అంత జీవితాన్ని నాశనం జేస్తది. ఆ అబ్బాయికి చెప్పకపోవడం వల్ల ఆ అబ్బాయితోని మాట్లాడడం, ఆ లవ్ జేసిన అబ్బాయితోని మాట్లాడడం, ఇతనికి డౌట్ రావడం. ఇంకొక రోజు ఇతను ఆఫీస్‌కని చెప్పి కావాలనే ఆఫీస్‌కని వెళ్లి బయటికెళ్తాడు. ఆ అబ్బాయి ఇంటికొస్తాడు. లవ్ జేసిన అబ్బాయి ఇంటికొచ్చి, "నడు మనమిద్దరం ఎళ్ళిపోదాము. ఈయన వద్దు మనకి. నీకిది ఎట్లాగో సంతోషం లేదు అన్నావు గదా! ఇంక వెళ్ళిపోదాము" అంటాడు. ఇంకా ఆమె చెప్తది, "లేదు నేను నా భర్తని ఇష్టపడుతున్నా. నా భర్త చూపించే ప్రేమ వల్ల నేను మారిపోయినా. కానీ నాకు ఇక్కడే ఉంటా. నేను నీతో రాను" అంటది ఆ అమ్మాయి. ఇంకా వాడికి కోపమొస్తది. వీళ్ళిద్దరూ
గొడవ పడుతున్న సమయంలోనే ఆ భర్త ఎంటర్ అయితాడు. ఆయన కావాలని చేస్తాడు కదా! బయటికెళ్ళి మళ్ళీ వస్తాడు. ఇంకా ముగ్గురు మధ్యల వాదన జరుగుతది. ఆ వాదన జరిగే ఆ సందర్భంలోనే వాళ్ళ తండ్రి ఫోను చేస్తాడు. అమ్మాయి వాళ్ళ తండ్రి ఈ పెళ్లి చేసిన అల్లుడికి ఫోను చేస్తాడు. ఫోను చేస్తే ఇంకా ఈయన కోపంతోని "నీకు నచ్చి చేసినావు. నన్ను మోసం చేసినావు." ఈయన కోపమొస్తది కదా! నార్మల్ కదా! మీ అమ్మాయికి నచ్చిన పెళ్లి కాకుండా నన్ను మోసం చేసినావు నువ్వు అని ఇంక ఈయన కోపంతోనంటే అక్కడి నుంచి ఆయన గూడా అంతే కోపంతోనంటాడు. ఇంకా అట్లాంటి కూతురు నాకసలు ఉండడం వేస్టు. అది చచ్చిపోయినా బావుండు. దాన్ని చంపేస్తా నేను. కోపంలో అంటాడేమో అని ఈ అబ్బాయని. వీళ్ళ ముగ్గురు వాదనల వల్ల ఆయన లవ్ చేసిన అమ్మాయి ఎంత ఇది చేసినా గూడా ఇంకా ఆ అబ్బాయిని లవ్ చేసిన అబ్బాయిని చెంప మీద ఒకటి కొట్టి నేను ఈ భర్తతోనే ఉంటా. నేను నీతోని రాను అని అతన్ని పంపించేస్తది. ఈయన కోపంతోని ఆ గొడవ వల్ల ఈయన వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఒక లెటర్ రాస్తది ఆ అమ్మాయి. ఈయనకేం స్టోరీ తెలీదు గదా! పెళ్లి చేసుకున్న అబ్బాయికి. లెటర్ రాసి ఇట్లిట్లా జరిగింది. కానీ నేను నిన్నే ఇష్టపడుతున్నా. నేను ప్రెగ్నెంట్. నేను ఆ విషయం గూడా నీకు చెప్పలేకపోయినా ఇప్పుడు జరిగిన ఈ సంఘటనల వల్ల నేను నీతోనే ఉంటాను ఒక లెటర్ రాసి పెడతది. ఆ అమ్మాయి ఏమనుకుంటది ఆ లెటర్ రాసి పెట్టినందువల్ల ఈమె అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోతది. ఇంక ఆ గొడవ జరిగింది గదా! వాళ్ళ అమ్మ రమ్మంటది. "అమ్మ కొద్ది రోజులయిన తర్వాత నువ్వు వెళ్దువులే. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంటికి రా" అంటది. ఇంకా అన్న తర్వాత సరే అమ్మ రమ్మన్నది గదా! అని అమ్మ వాళ్ళ ఇంటికి ఆ లెటర్ రాసి, ఆ లెటర్ చదివిన తర్వాతనన్నా నన్ను అర్థం చేసుకుంటాడేమో నా భర్త అని జెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోతది. వెళ్ళిపోయిన తర్వాత ఆ తండ్రేం జేస్తాడు, కోపంలో ఉన్నాడు గదా! నేను నా కూతుర్ని చంపేస్తా అంటున్నాడు గదా! అతడికి పరువు ముఖ్యమని ఆలోచిస్తాడు. ప్రాణం కన్నా పరువు ముఖ్యమని ఆలోచిస్తాడట ఆ తండ్రి. ఇంకా తన్ తల్లి రూమ్‌లేసి కోపంతోని అంటుండేమో అని తల్లి రూమ్‌లో పెట్టమనంగానే పెట్టేస్తదట. తాళమేస్తది బయట నుంచి. ఆ కిటికీలోకేంచి ఫుడ్డు అన్నం తిను అని పెట్టి ఆ అన్నంలో విషం కలుపుతాడట. కన్న కూతుర్ని కన్న తండ్రే చంపేసిండు. అసలు ఆ విషయం గూడా మళ్ళీ ఈ అల్లుడికి చెప్పడు. ఈ అల్లుడేమో అమ్మగారింటికి వెళ్ళింది అని ఆయనకి రోజులు గడిచినా కొద్దీ అనిపిస్తుంటది గదా! అంటే ఏమైంది అసలు తెలవాలి గదా! స్టోరీ అన్నా తెలుసుకుందాం. మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళింది. నేను పోయి మాట్లాడతా అని వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎంత ఫోను చేసినా ఆ అమ్మాయికి ఇవ్వరు ఫోన్‌ని. చనిపోయింది గదా! ఇంకా అసలు ఎవరి బంధువులను గూడా పిలవడంట. ఆ విషం పెట్టి చంపేసి ఏ ఆయనకి ఆయననే అర్ధరాత్రి పాతి పెట్టేస్తాడట. ఏదో గుంత తీసి. బెంగుళూరులో జరిగిందంట ఇది నిజంగా. గుంత తీసి పెట్టేస్తాడు. ఎవరు రిలేటివ్స్‌కి గూడా వాళ్ళ కూతురు చనిపోయింది అని తెలీదింకా. అసలెవరికీ చెప్పడు. ఇక్కడ చెప్పడు, అక్కడ చెప్పడు. ఆ అబ్బాయి తల్లాడి ఇంకా ఒకరోజు ఇతడికి ఏమైతుంది అంటే, ఆ అమ్మాయి అక్కడ చనిపోయింది. ఎవరికీ చెప్పకుండా జరిగిపోయింది గదా! ఆ అమ్మాయి ఆత్మ పైకెళ్ళలే. ఎళ్ళకుండా తన భర్తకి నేను తప్పు జేయలేదు అని ఈ భర్తకి చెప్పాలనుకుంటుంది. ఆ సోల్ ఇక్కడే తిరుగుతుంది ఆత్మకి. మనకి ధ్యానంలో ఉంటేనేమో మనకి కనెక్టివిటీలో ఉంటాం గదా! ఆత్మతోని. మనకు తెలుస్తది ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మనకు అర్థమవుతది. పాపం ఆ పెళ్లి చేసుకున్న అబ్బాయికి ఆమె భర్తకి తెలవలేదది. ఆయన ఏది వండుకున్నా మాడిపోవడము, ఆ వాసన రావడము కొన్ని జరుగుతున్నాయట. మళ్ళీ కళ్ళు మూసుకొని ఇట్లా పడుకోవడానికి ప్రయత్నం చేయంగానే ఆత్మ దగ్గరికొస్తుందట ఆయన దగ్గరికి. వచ్చి మాట్లాడుతుంది. అంటే మా నాన్నే నన్ను చంపాడు అని చెప్పడానికి వెళ్తుంది ఇట్లా స్టోరీ జరిగింది అని. ఈయన ఆ భయంతోని ఆ గాలిలాగా రాగానే టక్కున లేస్తున్నాడు. పక్కన ఆయనకి స్పర్శ తెలుస్తుంది. కానీ మనిషి లేదు. మనిషి లేకపోయేసరికి భయపడతాడు గదా! ఇదేదో జరిగింది అని నేను పోలీసులకు కంప్లెయింట్ ఇస్తా అని వాళ్ళ అమ్మ, నాన్నని వీళ్ళ అమ్మ అదే అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పంగానే, సరే నువ్వెళ్తే చూపిస్తలేరు గదా అమ్మాయిని. కనీసం మేము నీతోనొస్తాం నాన్న చూపిస్తారేమో చూద్దాము అంటే, ఇంక వాళ్ళ అమ్మ గట్టిగా చెప్తుందంట. నిన్ను గూడా చంపుతాడు ఆయన నువ్వు ఊరికే ఈడికొస్తే అంటే, నిన్ను గూడా అనే వరకే ఆ అబ్బాయికి డౌటొస్తది. అంటే ఇంకెవరిని చంపిండు అని. అప్పుడు చెప్తది స్టోరీ. నేను ఆ అమ్మాయిని చంపిండు ఇట్లా విషం పెట్టి, ఎవరికీ చెప్పకుండా పాతి పెట్టేషిండు అని చెప్తుంది. మనం అమ్మాయి ఆత్మ ఎంత ప్రయత్నం చేస్తది తెలుసా ఇతడికి చెప్పడానికి. ఇది జరిగింది అని. కానీ ఆయన ధ్యానంలో లేడు కదా పాపం. అది తెలుసుకోలేకపోతాడు. సారూప్య సిద్ధాంతం అనేది ఎవరి ద్వారా ఎట్లా వస్తది అనేది ఏం తెలీదు. పాపం ఆమె మారి ఈ లైఫ్ నాదే అని సంతోషంగా బ్రతికే ఆ క్షణాన నువ్వెట్లా సంతోషంగుంటావు? నాకు దక్కంది వాడికెట్లా దక్కుతావు అని ఆ ఈర్ష్య, ద్వేషంతోని నేను నాది నాకే దక్కాలి అనే అహంకారంతోని ఒక లైఫ్ పోయింది. మళ్ళీ ఆ చనిపోయింది గూడా తండ్రే చంపేసిండు. కన్న తండ్రి, కన్న కూతుర్ని విషం పెట్టి చంపేసిండు.
మనకి ఇంత దారుణంగా జరుగుతాయి. నిజానికి మనసు చేసే మాయ వల్ల ఇట్లా చేస్తాం. నేను నాదే అనే అహంకారంలో చేస్తాం. నాదే గెలవాలనే ఈర్ష్య అట్లాంటి వాటి వల్ల చేస్తాం గానీ, ఏ ఆత్మ అయినా భగవంతుని దగ్గరికి వెళ్ళాలని ఆలోచిస్తది గదా! అందుకే మనసుకి, ఆత్మకి ఎప్పుడు కూడా రివర్స్ ఉంటది. మనము మనసు ఇచ్చే పదే పదే చెప్తుంది అంటే హైమ మేడం అంటది కదా మనకి. పదే పదే చెప్తుంది అంటే అది మనసే అనేది క్లారిటీ తెచ్చుకోవాలి అని. ఇక్కడ మనకి అతడికి చెప్తుంది. అంటే ఇట్లాంటి కూతురు నాకొద్దు. ఇట్లాంటి కూతురు నాకొద్దు. అది పదే పదే అనుకోవడం వల్ల నిజంగానే ఆ అమ్మాయిని చంపేస్తాడు. ఇక్కడ మీ ఆధ్యాత్మిక మార్గదర్శి మీ గురించి అంతా తెలిసి ఉంటుంది. అక్కడ ఆత్మకి ఈయన చేసే పని గూడా తెలుసు గదా! ఈ తండ్రేం చేస్తుండో తెలుసు, కూతురేమో తెలుసు, అల్లుడు తెలుసు, ఆ అబ్బాయికి తెలుసు. అంతా తెలిసుంటుంది. మీరు సన్మార్గంలో నడిచేలా ప్రభావితం చేయాలని బాగా ప్రయత్నిస్తారు. ఆత్మ చనిపోయినా ఆత్మ ప్రయత్నం చేస్తుంది. ఇది జరిగింది అని. కానీ జరగట్లేదు. మీ అంతరాత్మ నిద్రాన పోయే ముందుగా ఇక్కడ ఇంకో స్టిక్ ఉంది. ఫస్ట్ మనసుకి, అంతరాత్మకి యుద్ధం జరుగుతుంది. మన మనసుని ఎప్పుడైతే మనం మౌనంగా ఉండి అంతరాత్మ మాట విని మన జీవితాన్ని మార్చుకోగలుగుతామో, అప్పుడు వీడి అంతరాత్మ మాట వింటుంది అని ఇంకెవరి అవసరం మనకి పడదు కదా! కానీ మన అంతరాత్మ మనసు చెప్పినట్టు విని అంతరాత్మ మాటలు ఎప్పుడైతే మనం నిద్రాన కూర్చుతామో, అప్పుడు ఆధ్యాత్మిక మార్గదర్శితో మనం ఎప్పుడైతే ఆత్మ ప్రణాళికలో మనకొకరిని సహాయం కోరుతామో, మన అంతరాత్మ ఆధ్యాత్మిక మార్గదర్శితో నా వల్ల ప్రయోజనం లేదు అని చెప్తుందంట. పాపం మనలో ఉన్న అంతరాత్మ ఎంత ఫీల్ అయ్యి చెప్తుంది కదా! ఇంకా మీరు మీ అదనపు బాధ్యతలు నిర్వర్తించమని చెబుతుంది అంట. నన్నెట్లాగో వీడు మనసు ద్వారా నన్ను నిద్రాన కూర్చుండు. ఇంక నాతోని కాదు. నేను వీడిని మంచి మార్గంలోకి తెచ్చుకోవడానికి మీరు ఆధ్యాత్మిక మార్గదర్శి పైన ఆత్మలోకంలో ఉంటారు గదా! వాళ్ళు ఇంకా కొన్ని అంటే ఒకటి కాకపోతే ఇంకోటి అని వాళ్ళు చూపిస్తారట. ఫస్ట్ చెప్తుందంట. నిర్వర్తించమని చెప్తుందట. ఈ భౌతిక మనసు ద్వారా మిమ్మల్ని సన్మార్గంలో పెట్టడానికి మార్గదర్శికి చాలా కష్టమవుతుంది. మరి అంతరాత్మ నిద్రాణం అయిపోతుంది. వాళ్ళు మన రూట్‌లోకి తేవాలంటే చాలా కష్టమైతుందంట. మార్గదర్శి తన పరిమితులను దాటి అనుకునేటట్లు చేయడానికి భౌతిక మనసుని బలవంతం చేయవలసి ఉంటుంది. అలాంటి సమయాల్లో భౌతిక మనసు ద్వారా భూలోకంలోని కొందరు వినలేరు. మీకిచ్చిన మార్గదర్శకత్వాన్ని తిరస్కరించి ఇతరులకి హాని చేస్తూనే ఉంటారట. ఇక్కడ నాకు హిమాలయాలకెళ్ళినప్పుడు వంశీ సార్ నన్ను చూసుకుంటూ ఒక నాతోనే అన్నారు ఆ మాట. అంటే నన్ను స్టార్టింగ్‌లో నేనసలు వంశీ సార్ సిద్ధాంతాన్ని నమ్మలే. కర్మ సిద్ధాంతాన్ని నమ్మలే. నాకసలు తెలీదది. నేను విన్నప్పుడు చాలా కొత్తగా అనిపిచ్చింది. అసలు నమ్మలే ఇది నిజమా అన్నట్టుగుండే. కసి ఉండే. కానీ అది నిదర్శనం వచ్చేంత వరకు జేయం గదా! అప్పుడు వంశీ సార్ చెప్పిన మాటేందంటే, అసలు కింద ఒక రూట్‌లోకి ఆత్మ ఎప్పుడైతే మనం ఒక అడుగు ఏస్తామో బాబా అంటాడు గదా! "నువ్వు ఒక్క అడుగు వెయ్యి, 10 అడుగులు నేనే ఏస్తాను." అక్కడ సార్ వాళ్ళు ఎంత పైన వాళ్ళు ఇక్కడికి అంటే గురువులు గాబట్టి కింద ఆత్మలు, పైన ఆత్మలు కలిసే ఉంటాయి గదా! వాళ్ళకి. వాళ్ళు చాలా కష్టపడితే మనం ఇక్కడ ఉంటాం. నిలబడడానికి గూడా. మన పైన సోల్‌లతోనే వాళ్ళ పైన సోల్ కనెక్ట్ అవుతారట. వంశీ సార్ చెప్పిన పాయింట్ అది. నాకప్పుడు అది అర్థం గాలేదు. ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ చెప్తుంటే అర్థమైంది. అంటే మన మన ఇక్కడ సోలు ఇక్కడ వంశీ సార్ వీడియోల ద్వారా, మాటల ద్వారా ఇక్కడ మనసుని మచ్చిక చేసుకోవడానికి ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ భూమి మీద. పైన మన సోల్‌కి అక్కడ ఆ సోలు అంటే ఆ గురువుల సోల్‌లు గూడా కనెక్ట్ అయ్యి ఉండి వీళ్ళు ఇదే అని. అసలు ప్రయత్నం అయితే చాలా ఉంది. మనం చేయడమే, మన కర్మ చేయడమే, మనం నిరంతర ఎరుక ఉండడమే వాళ్ళకి కొంచెం ఛాన్స్ ఇవ్వగలిగితే మనల్ని మొత్తానికి మార్చేది. అందుకే సార్ అంటారు గదా! మీరు వీలైనంత మౌనంలో ఉండండి. మీరు సాధనలో ఉన్నప్పుడు నెగెటివ్ ఎనర్జీ దగ్గరికెళ్ళకండి. ఆరా క్లీనిక్ చేసుకోండి. ఎన్ని జాగ్రత్తలు చెప్తారు గదా! కౌన్సెలింగ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మీ మాటనే మాటనే వచ్చే నోట్లకెంచి ఆ వాక్కే చాలా పరిశుద్ధత ఉంటుంది. దాని వల్లనే మీకు నెగెటివ్ ఫోర్స్ ఇన్ని రకాలుగా చెప్తారు గదా సారు. వీటిని మనకి మనం ఇవ్వగలిగితే చాలా ముందుకు ఈజీగా వెళ్ళగలుగుతాం. మనం వచ్చిన ఆత్మ ప్రణాళిక చాలా తొందరగా చేయగలుగుతాం. ఇది చెప్పినప్పుడు నాకర్థమైంది. ఇతరులకి హాని చేస్తున్నామని మనం అనుకోవచ్చు.
అంటే చేస్తూనే ఉంటామట మన మనసు చెప్పినట్టు. కానీ మనలో కొందరు సంతోషం కూడా పొందవచ్చు. అంటే ఇతరులకి బాధపడడం వల్ల అట్లా గూడా ఉంటది గదా! ఇప్పుడు ఆ బాబు అట్లా ఆ కథలో ఏమైంది? ఆ అమ్మాయిని కష్టపడడం వల్ల వాడికి సంతోషం వచ్చిందని అనుకున్నాడు గదా! అనుకోవచ్చు. కానీ వాస్తవంలో ఇతరులకి హాని చేసే కన్నా 100 రెట్లు మీకు మీరే హాని చేసుకుంటున్నారు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది. వదిలేస్తే పనయిపోతది గదా! అనవసరంగా వచ్చి ఇన్ని జీవితాలతోని ఆడుకున్నాడు. తండ్రిని హంతకుడిని చేసిండు. అతడు రావడం వల్లనే జరిగింది. ఈమె ప్రెగ్నెంట్ ఆ చిన్న గర్భిణి ప్రాణం పోయింది. భర్త లాస్ అయిండు. ఆ అమ్మాయి పోయింది. ఇన్ని జీవితాల వల్ల వాడు ఏం సుఖపడ్డాడు? వాళ్ళ లైఫ్ కూడా పోయింది గదా! ఒక్క మనసు చెప్పే మాట వల్ల ఇన్ని అనర్థాలు జరుగుతాయని చెప్తున్నారు. అయితే ఇతరులకి హాని చేయడం వల్ల కలిగే ఆనందం మీకు శాశ్వత ఆనందాన్ని కలిగిస్తుందా? వాళ్ళు క్వెషన్ ఏస్తున్నారు మనకి. ఇది మిమ్మల్ని ఉన్నత స్థాయికి చేరుస్తుందా? మన ఆత్మని ఉన్నత స్థితికి చేరుస్తుందా? భూలోకంలో ఉండే కొన్నాళ్ళ పాటు తాత్కాలిక ఇక్కడ ఉండేదే కొద్ది రోజులు. మనకు తెలుసు ఏదో ఒక రోజు చనిపోతామని. ఈ తాత్కాలిక సంతోషం కోసం మీరు నిజమైన శాశ్వతమైన ఆనందాన్ని త్యాగం చేసి వేళ్ళ ఏళ్ళు పాటు నరకంలో ఉంటారా? తెలివి తక్కువతనం కాదా? కాబట్టి అహంకారాన్ని వదిలిపెట్టి నాది, నేనే గెలవాలి అనే అహంకారాన్ని వదిలిపెట్టి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అని చెప్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఇంకొక చిన్న కథ చెప్పుకుందాము. మౌనం ద్వారా ఉండే శక్తి ఏంటి అని కొన్ని సందర్భాలలో మౌనమే పనిచేస్తుంది గదా! దాంట్లో ఒక చిన్న కథ ఏంటంటే వీళ్ళు కొన్ని పాయింట్స్ ఇచ్చారు మనకి. ఎలా జీవించాలి? మన ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావడానికి ఎలా జీవించాలి అని ఆహ్, మనకి కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఎలా జీవించమంటున్నారంటే, ద్వేషాన్ని ప్రాలదోలి ప్రేమని కలిగి ఉండండి అని చెప్తున్నారు. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాము. ద్వేషాన్ని ప్రాలదోలి ప్రేమని కలిగి ఉండండి అని చెప్తున్నారు. అయితే ఇద్దరు కోడళ్ళుంటారు ఒక కుటుంబంలో. పెద్ద కోడలంటే కుటుంబంలో అందరికి ఇష్టం. అంటే ఆమె కుటుంబాన్ని మొత్తాన్ని ఒక బాధ్యతగా చూస్తది. బరువుగా చూడదు. అందరూ నా మనుషులే అని ప్రేమను పంచుకుంటూ తన బాధ్యతను తను సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటది. ఆ ఊరికి ఇది గూడా రియల్ స్టోరీ. ఆ ఊరికి జమీందారు అంటే వాళ్ళేందంటే విత్తనాలు రైతులేసే విత్తనాలు వీళ్ళ ఇంటి ద్వారా రైతులకందరికి ఇస్తారన్నట్టు. వీళ్ళు డబ్బు బాగున్న వాళ్ళు మంచి విత్తనాలు తెచ్చి ఇస్తే రైతులకి అట్లా సహాయం చేస్తారు. అంటే సహాయం అనేది చాలా రకాలుగా ఉంటది గదా! అట్లా ఊరి ప్రజలకి మంచి విత్తనాలు తెచ్చి వాళ్ళు సహాయం చేసుకుంటే వీళ్ళు వ్యవసాయదారులు పంటలు పండించుకుంటూ ఉంటారు. ఇంకా ఊరి మొత్తానికి వాళ్ళ కుటుంబం చేసే పని మంచిగుంది ఉంది గదా! మనకే మంచిగా అనిపిస్తుంది గదా! అలా. అది చేయడం వల్ల ఊరి ప్రజలకందరికీ అమ్మాయి వీళ్ళ ఇంటి కోడలు ఎంత మంచి పని చేస్తుంది. ఇంతమంది వ్యవసాయదారులకి ఇంత మంచి పంటనివ్వడానికి ఆ కుటుంబం ఎంత సహకరిస్తుంది మనకి అని ఊరి ప్రజలకి ఆ ఇంటి పెద్ద కోడలంటే చాలా ఇష్టమట. ఇదిలా సాగుతూ ఉండంగా చిన్న కోడలొస్తది ఇంట్లోకి. వచ్చిన తర్వాత ఈ పెద్ద కోడలికి ద్వేషం అంటే వస్తది గదా! అసూయ. అది నార్మలే గదా! ఆమెనే ఇష్టపడతారు. ఊరి ప్రజలు మొత్తం కుటుంబంలో మనుషులే గాదు. ఊరి ప్రజలు మొత్తం ఆమెనే ఇష్టపడతారు. ఇది ఇలా ఉండొద్దు అని వ్యవసాయదారులకిచ్చే విత్తనాలకి విషం కలుపుతుందంట ఆ చిన్న కోడలు. విషం కలపడం వల్ల అది మొక్కలు రాకుండా ఉంటే పంట చెడిపోతుంది గదా! దానివల్ల ఈమె ఇన్ని సంవత్సరాలు కాపాడుకున్నదంతా పోతది అని చెప్పి ఆమె చిన్న కోడలు చేసిన పని. ఆ చిన్న కోడలు కలిపేటప్పుడు మిడ్‌నైట్ అందరూ పడుకున్నప్పుడు ఆ విత్తనాల్లో విషం కలపడానికి అర్ధరాత్రి లేస్తదట చిన్న కోడలు. ఆమె పెద్ద కోడలు అంతకుముందు ఇంకా అసూయ, ద్వేషం ఉన్నవాళ్ళు పక్కనే ఉన్నా, బంధాలు ఎట్లా ఉన్నా మనకి మాటల ద్వారా కొన్ని తెలిసిపోతూ ఉంటాయి. వాళ్ళు చేసే పనుల ద్వారా, మాటల ద్వారా తెలిసిపోతది. ఈ పెద్ద కోడలికి చిన్న కోడలు ఇలా ఉందని అర్థమవుతూ ఉంటది. ఆ అర్ధరాత్రి ఎందుకు అని లేచేసి చూసేవారికి ఆమె చూస్తదన్నట్టు. ఏం చేస్తుంది చిన్న కోడలు అని. ఇంకా ఆమె విషం కలపడానికి పొయ్యే ముందే ఈమెకు అర్థమైపోతది. ఓహో! ఇంట్లో జరిగే ప్రతి ఒక్క గొడవకి ఈమెనే కారణమా? ఈమె వల్ల ఇలా జరుగుతుందా అని. చూడంగానే ఇంక ఈమె భయపడి ఆ విషాన్ని కలపదు. నెక్స్ట్ డే ఆ విషం డబ్బా ఇంట్లో మామ చూస్తాడు. చూసి ఏమైంది అంటే ఆ పెద్ద కోడలు చెప్తది. చిన్న కోడలు చేసిందని చెప్తే పాపం కుటుంబం ఇదయిపోతది గదా! వాళ్ళెంతసేపు విడాకులు ఇచ్చేసి చేయడం ఇదంతా అని నేను ఆడదానిగా పుట్టి, ఇంకొక ఆడదాని జీవితం నాశనం చేయొద్దు అని చెప్పి, ఆమె సైలెంట్‌గా ఉండి, మనం చేసే మంచి సేవని గిట్టని వాళ్ళు ఇట్లా విషం కలపడానికి చూసారు మామ. నేను చూసాను గాబట్టి, ఆ విషం డబ్బా పక్కనే ఉంది. అది పడేద్దాంలే అని చెప్పి కవర్ చేస్తదక్కడ.
అప్పుడు చిన్న కోడలు రియలైజేషన్‌లోకొస్తది. నన్ను పట్టించే ఛాన్స్ ఉందక్కడ. అంతే గదా! ఇప్పుడు ఈమె చేసింది అని ఒక్క మాట ద్వారా ఊరి ప్రజలు మొత్తం తీసుకుపోయి అక్కడ పెడతారు గదా! న్యాయానికి ఒక కాడ ఒక స్టేజ్ ఏసి చెట్టు కింద కూర్చోబెట్టి న్యాయం జేస్తారు గదా! అలా ఊరి ప్రజల ముందే జరుగుతుండే. అది గూడా నువ్వు ఆపి ఇట్లా నన్ను ఎందుకు రక్షించినవు? నేనెప్పుడు గూడా నిన్ను వ్యతిరేకించినా గదా! ఎప్పుడు నిన్ను హింసించినా గదా! నేనెప్పుడు బాధ పెట్టినా గదా! ఎందుకు చేశావక్క అని అందరెళ్ళిపోయిన తర్వాత అడుగుతుందంట. అప్పుడు ఆమె చెప్పేదేంటంటే, నేను చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పొచ్చు. కానీ నిన్ను తోటి కోడలుగా చూసి నువ్వు నన్ను బాధ పెడుతున్నావు అని అనుకుంటే నేను చెప్పేదాన్ని. నేను నిన్నలా చూడలేదు. నా కడుపులో పుట్టిన కూతురు అనుకున్నా. నా కూతురే ఒక చిన్న పొరపాటు చేస్తే, నా బిడ్డలని ఇది కాదు అనేది పొరపాటు నాన్న అని నేను తప్పులు సర్దిద్దే ప్రయత్నం చేస్తాను గదా! నిన్ను గూడా చేసిందదే. నేను గనక నిజం చెప్పి ఉంటే నీతో పాటు నా మరిది జీవితం వేస్ట్ అవుతుండే. ఇంట్ల పరువు పోతుండే. కుటుంబము వ్యవసాయదారుల నమ్మకం పోతుండే. ఇన్ని నష్టాల కన్నా నీ ఒక్కదాన్ని వెనకేసుకోవడం వల్ల ఇన్ని లాభాలు జరుగుతున్నాయి గదా! అని చెప్తుందంట. అప్పుడు ఆమె లోపల ఉన్న ద్వేషాన్ని ఆ చిన్న కోడలు, ఈ పెద్ద కోడలి మీద ఉన్న ద్వేషాన్ని మొత్తం తీసేసి ఆమన్నది గదా! కన్న కూతురు పొరపాటు చేస్తే నేను సర్దిద్దుతా అని ఇంకా ప్రేమను పొందుతుంది. ఈ కథ అనిపించింది. అంటే ఈ మాటకి ద్వేషాన్ని ప్రాలదోలి ప్రేమను కలిగి ఉండాలని. మనకి అంతర్గుణాలుంటాయి. కొన్ని ప్రకృతి వల్ల, మన మనసు చేసే మాయ వల్ల కొన్ని అంతర్గుణాలొస్తాయి. శ్రీకృష్ణుడు చెప్తాడు గదా! లాస్ట్ క్షణాల్లో ఉన్న గుణం నెక్స్ట్ దానికి వస్తుంది అని. కొన్ని గుణాలు ఆల్రెడీ పుట్టిన దాంట్లోనే ఉంటాయి. కానీ వాటిని మనం ఆధ్యాత్మిక రంగంలోకొచ్చి ఎదుటి వారిని ఇట్లా ఉండాలి అని నేర్చుకున్నప్పుడు దాన్ని మార్చుకోవచ్చు. దాన్ని మార్చుకునేలాగా చూసుకోండి అని వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ హనుమంతుడు గూడా ఈర్ష్యని ప్రాలదోలి అవగాహనని కలిగి ఉండండి. అంటే అర్థం జేసుకోవాలి. అక్కడున్న సందర్భాన్ని అర్థం జేసుకోవాలి. ఈర్ష్యని ప్రాలదోలి అవగాహనని కలిగి ఉండండి. ఇక్కడ చిన్న సందర్భము. సీతామాత అశోకవనంలో ఉంటది. హనుమంతుడు ఫస్ట్ వస్తాడు. మనకందరికీ హనుమంతుడు లంకని కాల్చిండు అనేది మనకి పడిపోయింది. మనం అన్నీ నెగెటివ్‌లో ఉంటాం గాబట్టి. కానీ ఆ చిన్న స్టోరీలో ఏం చెప్తున్నారంటే, హనుమంతుడు అసలు అక్కడ లంకలో ఉన్న వాళ్ళంతా నెగెటివ్ వైబ్రేషనే. కుంభకర్ణుడు గాని, రావణుడు గాని, ఇగి ఇక్కడ ఆయన ఇంద్రజిత్తు గాని అందరూ ఉండగా ఆయన మామూలుగా అయితే ఎక్కడ ఏ రాజ్యంలో అయినా ఒక దూతని హింసించొద్దట, బంధించొద్దట వాళ్ళు. అది రూల్ అట. అయితే రావణుడు ఏం ఆలోచిస్తాడంటే, ఇప్పుడు నేను దూతని బంధించడం నాకు అపకీర్తి తెచ్చిపెడుతుంది చరిత్రలో. కాబట్టి నేను హనుమంతునితో మాటల ద్వారా అతన్ని రెచ్చగొట్టి హనుమంతుడు నా మీదికి యుద్ధానికి వస్తే అప్పుడు నేను బంధించొచ్చు అని ప్లానేస్తాడట రావణుడు. ఆ హనుమంతుడు బలవంతుడు గదా! ఆయన మంచి భక్తుడు గదా! అప్పుడక్కడ ఈర్ష్య అంటే ఆయన రావణుడు చేసిన ఆ ఈర్ష్యని ఈయన అర్థం చేసుకున్నాడు గాబట్టి, అసలు ఒక్క మాట అనడంట హనుమంతుడు. అక్కడ సభలో ఉన్న వాళ్ళంతా రెచ్చగొడుతూ ఉంటారట మాటల్ని. మనం రెచ్చిపోవడం వల్ల గూడా కొన్ని అనేస్తూ ఉంటాం గదా! అలా గూడా మౌనంగా ఉంటాడంట హనుమంతుడు. సరే ఏది జరిగితే అది చూద్దాము అని చాలా సైలెంట్‌గా ఉంటాడంట. ఉండి లాస్ట్‌కి వెళ్ళిపోయే ముందు, నేను రామదూతగా లంకలో అడుగుపెట్టా. సీతామాతను తీసుకుపోవడానికి రాముడొస్తాడు. అప్పుడు నువ్వు, రాముడు యుద్ధం చేయండి. నాతో కాదు అంటాడట ఒక్క మాట. రావణుడు పడిపోతాడంట. ఇంక నాకు స్టార్ట్ అయింది వినాశనం అని రావణునికి అర్థమవుతది. అంటే శత్రువులని కూడా వాళ్ళలో ఉన్న అంతర్గుణాలని మనం మార్చేలాగా ఉండాలి. మన మన సుగుణం అలా ఉండాలి. హనుమంతునిలాగా అని ఇక్కడ అంటే మనం అది సందర్భాన్ని అర్థం చేసుకునే విధంగా ఉంటే అక్కడ జరిగే గొడవను కూడా ఆపొచ్చు. అంతే గదా! హనుమంతుడు ఆపాడు గదా! అని ఈ చిన్న స్టోరీలో చెప్పారు. నెక్స్ట్ కఠినత్వాన్ని ప్రాలదోలి దయని కలిగి ఉండండి. ఈ పాయింట్ ఇది చదివేటప్పుడు నాకేమనిపియలేదు. కానీ నాకు మొన్న రీసెంట్‌గా ఒక కలొచ్చింది. కఠినత్వాన్ని ప్రాలదోలి దయని కలిగి ఉండండి. ఈ కఠినత్వంకి నాకు చూపించిన డ్రీమ్‌లో ఏందంటే ఒక ఆముంది ముసలాముంది. ఆమె చిన్న చిన్న పిల్లల్ని కిడ్నాప్ జేసి తీసుకెళ్తుంది ఒక ప్రదేశానికి. వాళ్ళతో ఇంకా వెరైటీగా పని జేపిస్తుంది. చిన్న చిన్న పిల్లలు గాని చాలా ఘోరంగా పని జేపిస్తుంది.
నేనక్కడ ఆమెకి చెప్తున్నా, పాపం అంతంత చిన్న పిల్లలున్నారు. వాళ్ళతో నువ్వు ఇన్ని పనులు చేపిస్తున్నావు, ఇది కరెక్టేనా అని ఆమెకి గైడ్ చేస్తున్నా. ఆమె నవ్వుతుంది నన్ను జూసి. నాకు ఆ డ్రీమ్ బాగా గుర్తుంది. టక్కున మెలుకువ వచ్చింది. నాకు ఆ డ్రీమ్ గుర్తు చేసుకుంటే, ఆ చేసింది నేనే అనేది నాకు అర్థమైంది. అంటే ఆ కర్మ చేసింది నేనే. ఇప్పుడు ఉన్న చైతన్యము అక్కడ మార్పొచ్చింది. ఆత్మలో మార్పొచ్చింది. అబ్బా! అనుకున్నా. మొన్నటి వరకు కూడా నా ఆత్మలో మార్పు రాలేదు. కానీ ఆ డ్రీమ్ చూసిన తర్వాత సంతోషం వచ్చింది. అది చేసిన కర్మలో అయినా ఆత్మలో మార్పొచ్చింది అని. కఠినత్వాన్ని ప్రాలదోలి దయని కలిగి ఉండాలి. ఆ చిన్న పిల్లలు కిడ్నాప్ చేసిన గత జన్మది నాదే. ఇప్పుడొచ్చిన ఆత్మలో మార్పు నాదే అనేది ఇక్కడ పాయింట్ చదివినప్పుడు ఆ డ్రీమ్ ఇచ్చారా మాస్టర్స్ అనిపించింది. నెక్స్ట్ క్రూరత్వాన్ని ప్రాలదోరి వివేకాన్ని కలిగి ఉండాలట. మనం ఈ ఈ జీవితంలో. స్వార్థాన్ని ప్రాలదోలి నిస్వార్థాన్ని కలిగి ఉండాలట. ఈ పాయింట్స్ చేస్తే మన ఆత్మ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వస్తుంది. ఇంకో స్టోరీ చెప్పుకుందాము. ఈ స్టోరీ ఏందంటే ఆహ్, ఒక ఆమెకి ఆహ్, కుటుంబానికే నాగుపాముని అన్ని నాగుపాములను మనకి హైమ మేడం చెప్తుంది గదా! అప్పుడున్న చంపారట. తండ్రి అంటే తాత, ముత్తాత అట్లా వాళ్ళు వ్యవసాయంలో ఈ పాములు బాగా సతాయిస్తున్నాయి, పంటను చెడగొడుతున్నాయని చెప్పి చంపారట. అది 5 తరాల తర్వాత అంటే వాళ్ళే వీళ్ళలాగా రావచ్చు. కర్మ గూడా అట్లనే ఉంటుంది గదా! ఇప్పుడు మనకి 50 జన్మల తర్వాత కర్మ వచ్చింది తీసుకున్నారు. అట్లా గూడా చెప్తున్నారు గదా! వీళ్ళ 5 తరాల తర్వాత వీళ్ళకి ఆ కర్మ యాక్టివ్ అయింది. ఎప్పుడో చంపారు. ఎప్పుడో జరిగిపోయింది. అది ఎవరో ఇట్లనే సాధువు దగ్గరికెళ్తే వాళ్ళ ఇంట్లో తండ్రి అందరూ చనిపోతున్నారట. ఒకరి తర్వాత ఒకరు. ఎందుకిట్లా లైన్‌గా చనిపోతున్నారు అంటే, "మీరు పాములను చంపారమ్మా. మీకు ఆ సర్పదోషం ఉంది" అని చెప్పారట. ఆ అమ్మాయికి ఇద్దరే మిగిలారు. కుటుంబం మొత్తం. అమ్మమ్మ, తాత, అమ్మ, నాన్న, పెద్దమ్మలు అందరూ మామలు అందరూ చనిపోయి లాస్ట్‌కి ఇద్దరు అక్కా చెల్లెలు మిగులుతారట ఆ కుటుంబంలో. మిగిలిన తర్వాత అక్కకి పెళ్లయిపోతది. ఆమె ఎళ్ళిపోతది. తర్వాత ఈమెకి గూడా ఈ చెల్లికి గూడా పెళ్లవుతది. పెళ్లయిన తర్వాత ఆమెకి కర్మ ఉంది గదా! లాస్ట్ నాగపాముది. వాళ్ళందరూ చనిపోయిర్రు. వాళ్ళలో గూడా ఈ చిన్న అమ్మాయిది ఒక కర్మ ఈమెకి గూడా కొంచెం ఉంది. అంటే దాంట్లో ఆమె గూడా పాత్రధారే ఉండొచ్చు. ఉంది. కానీ భర్తని ఇక్కడ మనకిచ్చారు గదా! ఆత్మలోకం నుంచే ఒకరిని తెచ్చుకుంటామని. ఆమెకు భర్త రూపంలో ఆయన సాయం జేయడానికి తెచ్చుకుంది భర్తని. చాలా సపోర్టింగ్ అంట భర్త. కానీ మరి ఇంట్ల ఆ భర్త ఒక్కడు తప్ప మిగతా కుటుంబ సభ్యులంతా ఆమెకి వ్యతిరేకస్తులే. ఆమె ఎంత ఏమి చేసినా ఆమెకి రివర్స్ జేసేవాళ్ళే. ఇట్లా పీడిస్తున్నారని భర్తకి చెప్తే, లేదు మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు నీకు తెలీదు అని చెప్తారట. అని చెప్తాడు భర్త. ఇంకా ఆమె ఇవన్నీ తట్టుకోలేక ఒకసారి ఆత్మహత్యకి ప్రయత్నం చేస్తది. ఏదో టాబ్లెట్స్ మింగి. ఐసీయూలో ఉంటది. అప్పుడు అసలెందుకు చేసుకున్నావు అంటే అప్పుడు చెప్తది. "నువ్వు నమ్మట్లేదు. వాళ్ళు చేసేది నాకు రివర్స్ ఉంది. అందుకే నేనిలా చేసుకున్నా చనిపోవడానికి" అంటే ఇంక అప్పుడు భర్త నమ్ముతాడంట. ఇంక వేరే కాపురం పెడతాడు. పెట్టిన ఆ కొత్త ఇంట్లో గూడా ఈ నాగుపాముది సోల్ అక్కడ కనిపిస్తుంది ఆ అమ్మాయికి. ఈ మధ్య వీళ్ళు మళ్ళీ ఈ భర్త తీసుకెళ్ళాడు గదా! అత్త వాళ్ళ తరఫున వ్యతిరేకస్తులున్నారు అందరూ. ఆ వ్యతిరేకస్తులలో ఆ తోటి కోడలు గూడా ఆహా! ఇంత బాగా చూసుకుంటదా వాళ్ళ భర్త తాగుబోతోడంట. ఈమెను బాగా చూసుకోడు. ఇట్లా ఉంటాయి గదా! ఈర్ష్యలు, ద్వేషాలు. చూసుకోడు గాబట్టి ఈమె బాగుండొద్దు. అంటే నాకు దక్కని సంతోషము నా తోటి కోడలికి దక్కొద్దు అని చేతబడి చేస్తుంది. ముస్లిం అమ్మాయి. ఇది గూడా రియల్ స్టోరీయే. ఆహ్, ఆమె తోటి కోడలు చేతబడి చేపిస్తుంది. ఇక్కడ అమ్మ వాళ్ళ కుటుంబంలో ఇద్దరే అక్కా చెల్లెలున్నారు గదా! అక్క గూడా వాళ్ళ బావ గూడా కరెక్ట్ లేడంట. అంటే నాకు దక్కని సంతోషం మా చెల్లె బావుంది అని ఆమె గూడా చేతబడి చేపిస్తుందంట. ఈ ముస్లిం వాళ్ళంటే దర్గాకెళ్తారు గదా! వాళ్ళు సైతాన్ ఉంటే మనకి 'కాంచన' సినిమాలో చూపిస్తారు గదా! ఏదైనా గాలి సోకితే అసలు గర్భగుడిలోకి ఎంటర్ అవ్వరు. బయట నుంచే అది వెళ్ళిపోతుంది. మన హిందూస్‌కైనా, వాళ్ళకైనా. అప్పుడు వాళ్ళు చెప్తారు అక్కడ ఉండేవాళ్ళు. ఆమెకి గాలి సోకింది, ఆత్మ ఉంది అని చెప్తారు. పాపం ఈమెకి మంచి భర్త ఉన్నా చాలా మా పాప చెప్పిందేంటంటే, ముగ్గురు పిల్లలు పుడతారంట. ఈ చేతబడిలోను, దాంట్లోనే ముగ్గురు పిల్లలు గూడా ఆ చిన్న పాప గూడా చెప్తుందంట. మా అమ్మ ఇట్లా అన్నంలో చెయ్యి కట్ జేసుకొని రక్తం అన్నంలో కలుపుకొని తినేది. నా ముందే దిండు ఏసి నేను చనిపోతా అనేది. అర్ధరాత్రి లేసేది. అసలు మా నాన్నకి 2 గంటలు మా నాన్న ఇంత సహాయం జేషిండు గాబట్టి మా అమ్మ బతికింది అని ఆ చిన్న పాప గూడా జెప్తుంది. వాళ్ళకి పుట్టిన పాప గూడా. కానీ ఈ అమ్మాయి నమ్మింది అన్ని దారుణాలు. ఒక దిక్కు తోటికోడలుంది. మనము చిన్న చిన్న సమస్యలకే నాదేదో అయిపోతుంది. నేనే చనిపోతా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు గూడా
అని అనుకుంటున్నారు గదా! ఇప్పుడు ఈ అమ్మాయికి భర్త సపోర్ట్ ఒక్కటే ఉంది. అటు అత్తగారింట్లో తోటికోడలు చేతబడి చేపిస్తుంది. ఇటు సొంత అక్క చేతబడి చేపిస్తుంది. ఇంకో సైడు కర్మ సిద్ధాంతం ప్రకారం ఆ 5 తరాల వెనక ఉన్న నాగుపాము, ఆ ఆత్మ గూడా ఈమెను సఫర్ చేస్తుంది. ఈమె నమ్మింది ఒక్కటే ఒక్కటి ఆ దర్గాకెళ్ళాలి. ఆమెకి హెల్త్ పరంగా ఏవి వచ్చినా వెళ్ళడం, దర్గాకెళ్ళాలి. దానికి వాళ్ళు చెప్పిన పరిష్కారం చేసుకోవాలి. దాన్ని దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఈమెకెవరైతే చేతబడి చేస్తున్నారో వాళ్ళతోనే ప్రేమతోనుండేదట పాపం ఆ అమ్మాయి. అంటే ఆమె అంత అర్థం చేసుకుంది. వీళ్ళు నా మీద నా నేను సుఖంగా, సంతోషంగా ఉంటే భరించలేక చేస్తున్నారు తప్ప వీళ్ళు మంచోళ్ళు కాదని లేదక్కడ. అని వాళ్ళతో గూడా ప్రేమతో ఉండడం స్టార్ట్ జేషిందంట. అట్లా స్టార్ట్ చేసి కొద్ది రోజులయిన తర్వాత ఇంక వాళ్ళ కుటుంబం సెట్ అయిందట. వాళ్ళు నిజంగా నరకం గదా! అది. తోటి కోడలయ్యుండి చేతబడి జేయడం. అక్కడ సొంత అక్క ఉండి చేతబడి జేయడం. ఈ చేతబడులని గూడా మన కర్మ సిద్ధాంతం అనే చెప్తారు మన వాళ్ళు. అంటే ఏదిస్తే అదే వస్తుందని. కాకపోతే ఇంకా ఆ అమ్మాయి చేసిన ప్రయత్నం ఏందంటే ఒక్కటే దైవాన్ని నమ్మాలి. ఇంకోటి దైవానికి సరెండర్ గావాలి. నిజానికి నేను చెప్తున్నా ఈ నేనొచ్చి ధ్యానంలోకి 5 సంవత్సరాలవుతుంది. 5 సంవత్సరాల నుంచి కూడా ఇంత సఫర్ ఎప్పుడు గాలే. ఈ 2, 3 నెలల నుంచి ఒకటి తర్వాత ఒకటి కర్మ చూపిస్తున్నారు. ఒకటి తర్వాత ఒకటి చూపిస్తున్నారు. నేను మొత్తానికి సరెండర్ అయినా. ఎందుకైనా నా ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావాలి. ఇది ఏదైనా అనుభవించని, ఏమైనా గాని, ఏ కష్టమైనా ఎదుర్కొని, బాబా నువ్వు ఏమిచ్చినా నాకు ఆ ధైర్యాన్నివ్వు, తట్టుకునే ధైర్యాన్నివ్వు. కానీ నాది డబ్బా మాత్రం ఖాళీ చేయి బాబా అని వేడుకుంటున్నా. ఒకటి తర్వాత ఒకటి చూపిస్తున్నారు. నాకది పాపపు డబ్బా ఖాళీ అవుతుంది అనే సంతోషంలో ఉన్నా. అంటే నన్ను చూసేవాళ్ళు అనుకుంటున్నారు ఇదెప్పుడు ధ్యానం అంటది, ఏదో రోగం ఉంటది దీనికి అని. కానీ నాది నాకు తెలుస్తుంది గదా! నా డబ్బా నాకు ఖాళీ అవుతుంది అని. అది అంటే ధ్యానంలో ఇప్పుడు ఈ అమ్మాయికి ఎన్ని ఉన్నాయి చుట్టూ. నమ్మిన సిద్ధాంతం దైవం మీద నమ్మకం ఒక్కటే ఆమె పెట్టుకుంది. ఆమె కుటుంబాన్ని రక్షించింది గూడా ఆ దైవం మీద నమ్మకమే. మనకెన్ని ఎదురైనా, ఎన్ని పరీక్షలు ఎదురేగాక కానీ మనలో వచ్చే పరివర్తన మన ఆలోచన విధానం మార్చుకునే తత్వం ఎలా ఉండాలంటే, దైవం మీద పూర్తి విశ్వాసం ఉండాలి. సరెండర్ అయిపోవాలి. అయిపోతేనే మనకొచ్చిందాన్ని మనం ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. మన స్థితిని మార్చుకోగలుగుతాం. ఇక్కడ ఒక చిన్న డాక్టర్ ఇది గూడా రియల్ స్టోరీయే ఉంది. డాక్టరు సేవా కార్యక్రమాల్లో ఉంటాడు. అంటే అందరికి డబ్బు చేయాలని ఉండదు గదా! సాధారణంగా. రియల్ స్టోరీ. ఆ డాక్టర్‌కేందంటే పేషెంట్ ఎన్నో రోగాలతోని మన దగ్గరకొస్తాడు. వాడి దగ్గర డబ్బు కొంతమంది దగ్గర ఉంటది. కొంతమంది దగ్గర ఉండదు. మనం ఈ టెస్టులు, ఆ టెస్టులని చేసి వాడినెందుకు ఇంకా చంపేయాలి అనే ఉద్దేశ్యంతోని తక్కువ డబ్బులు తీసుకుంటూ ఎంత అవసరమో అంత టెస్టులు చేసుకుంటూ చేస్తూ ఉంటాడట. అట్లా చేస్తుండడం వల్ల ఈయన దేవుడయిపోతాడు గదా! డాక్టర్ దేవుడయిపోతాడు గదా! ఈయన దగ్గరికొస్తే అన్ని ప్రాణగండాలు గూడా పోతాయని చెప్పి ఇంకా ఆ డాక్టర్‌కి ఊర్లో ప్రజలు మంచిగా పొగడడం స్టార్ట్ జేస్తారు. మరి ఆ పొగడడం అనేది లోపల ఒకటి జోరుతది గదా! మనకి. సీతామాతకి ఇప్పుడు రాముడే పక్కనుండంగా బంగారు లేడిని కోరుకుంటది అమ్మ. బంగారు లేడి ఉండదు అని చెప్తాడు రాముడు. అయినా అనవసరమైన కోరికల వల్ల ఎంత జీవితాన్ని నష్టపోతాం గదా! ఈ డాక్టర్‌కి గూడా బుద్ధి పుడతది. అంటే ఇట్లా దేవుడు అంటున్నారు గదా! నేనే పెద్ద హాస్పిటల్ పెడితే నాకింకా నేను ఎక్కువ పేషెంట్‌లకి జేయొచ్చు గదా! అని జెప్పి లోపల స్వార్థం ఒస్తది. వీళ్ళు మనకు జెప్పేదదే. స్వార్థాన్ని ప్రాలదోలి నిస్వార్థాన్ని కలిగి ఉండండి అని. ఆ స్వార్థం ఒస్తది. నేనే గనక ఇంకా పెద్ద హాస్పిటల్ బెడితే ఇంకా చాలా మందికి హెల్ప్ జేయొచ్చు గదా! అనేది ఒక స్వార్థం లోపలికొచ్చేస్తది. పెద్ద డాక్టర్‌లని పిలుస్తాడు. ఇట్లా మీటింగ్ బెట్టి నేనిలా చేయాలనుకుంటాడు. వాళ్ళు కానీ ఆయన మనస్సు మాయ వల్ల ఆయనకొచ్చిందేందంటే, ఇప్పుడు ఆయనకెవరు హెల్ప్ జేషినా డబ్బులు లేనిదే జేయరు కదా! ఈయన నార్మల్ డబ్బు తీసుకొని నార్మల్‌గా సేవ జేస్తున్నాడు. అక్కడితో ఆగిపోతే అయిపోయేది ఆయన లైఫు. అంటే మంచి పేరు సంపాదించుకునేవాడు. కానీ ఆయనకొచ్చిన దుర్బుద్ధి ఏంది? నేనింకా పెద్ద హాస్పిటల్ పెట్టాలని. మరి పెద్ద హాస్పిటల్ పెట్టాలి అంటే ఇంకొంతమంది సహాయకులు గావాలి గదా! వాళ్ళు డబ్బుతో ఊరుకోరు గదా! ఆ డబ్బుతోని ఊకోక ఇంకా అది పెరిగింది. ఆ మనసు, ఆ మాయలో ఇరికి వాళ్ళందరూ పోయి పోలీస్ కేస్ పెడతారంట. వీడు దుర్మార్గుడు. వీడు వ అంటే ఇంకా ఉల్టా కేసులు పెట్టడం చాలా చాలా ఈజీ గదా జనాలకి.
అలా పెట్టేసరికి కుటుంబమే రోడ్డు మీదకొస్తుందంట. వీళ్ళందరూ చేసే వల్ల. ఇంకా ఆయన హిమాలయాలకెళ్ళి ఒక సాధువుని కలుస్తాడట. ఆ సాధువుని కలిస్తే అసలు ఏమైంది నా లైఫ్‌లో? నేను ఇంత మంచి బ్రతుకు బతికినా గదా! ఇంతమంది పేషెంట్‌లకి నేను చేసిన నష్టం ఏంటి అంటే, నీలో వచ్చిన ఆ మాయ, ఆ దుర్బుద్ధి, ఆ స్వార్థం, నేనే పెరగాలి, నాకే మంచి పేరు రావాలి. చేసే సేవ చేస్తున్నావు. అక్కడితో అయిపోయేది గదా! మళ్ళీ ఇంకొంతమందిని ఎందుకు కలుపుకున్నావు? నీకొచ్చే ఆ ఆలోచన నిన్ను మార్చేసింది అని చెప్తే, మరి నేనిప్పుడు ఇంటికెళ్తే నా భార్య పిల్లల్ని గూడా చూసుకోకుండా వాళ్ళు పెట్టిన కేసులకి పోలీస్ స్టేషన్‌లో ఉంటాను గదా! మరి నేనెలా వెళ్ళాలి అని భయంతో అడుగుతాడు ఆ సాధువు. అప్పుడు సాధువు చెప్తాడట, "నువ్వు నిజాయితీతో వెళ్ళు. నువ్వు చేసింది మంచి పని అని విశ్వసించి వెళ్ళు. నీకు దైవం తోడుంటది. నువ్వు నిజానికి వాళ్ళు వేసే శిక్షలకి నువ్వు ఒకవేళ జైలుకెళ్ళినా, నీలో వచ్చిన పరివర్తన నిన్ను కాపాడుతుంది." మనకు సార్ చెప్తారు గదా! ఖైదీల మధ్య పరివర్తన వస్తే వాళ్ళకి శిక్ష తగ్గించబడుతుంది అని. అలా తగ్గిస్తారు. అప్పుడు నీ కుటుంబాన్ని నువ్వు జూసుకో. నీకు ఆ చిన్న హాస్పిటల్ నువ్వు ఏదైతే పెద్దదే అనుకోని అత్యాశకు పోయినావో దాన్ని పక్కన పెట్టగలిగితే, ఇదొక లెసన్ నేర్చుకున్నా అని నువ్వు గతం గతాహని మర్చిపోగలిగితే, ఆ చిన్న హాస్పిటల్ నీ కోసం వెయిటింగ్‌లో ఉంది. ఎంతో పేదవాళ్ళు పేషెంట్‌లాగా వచ్చిన వాళ్ళు బాగుపడి వెళ్తారు. నీకది సేవ గాదా? అది మంచి పని గాదా? దాన్నెందుకు ఇది జేసావు అని ఆ సాధువు గైడ్ జేసి పంపిస్తాడట. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందేందంటే, మనం ముందు ఏది వచ్చినా ఒక లెసన్ నేర్చుకోవడానికే ముందుకుండాలి. అప్పుడు డాక్టర్ రియలైజేషన్‌లోకొచ్చి ఇంకా తన జైలుకి వెళ్ళినా గూడా ఆయన నిజాయితీ, భగవంతుడి మీద విశ్వాసంతోనే బయటికొచ్చి మళ్ళీ ఆ పాత హాస్పిటల్, ఆ చిన్న హాస్పిటల్‌నే నడుపుకుంటూ ఉంటాడట. మనం ఏదో పేరు, ఖ్యాతి ఏదో రావాలి అని అనుకుంటాం. నేనే గొప్పగా ఉండాలి అని. కానీ విశ్వము ఒకటి ఇచ్చింది అంటే ఒకటి పరీక్ష కంపల్సరీ పెడతది. అందుకే విశ్వానికి సరెండర్ అయ్యి నాకేమివ్వాలో అదే ఇవ్వు. నేనేమి చెయ్యాలో అదే చేయించు అని ఆయనకి సరెండర్ అయితే సరిపోతుంది అని నాకనిపిచ్చింది. ఈ డాక్టర్ స్టోరీ విన్నప్పుడు అలా అనిపిచ్చింది. కానీ నిజానికి చాలా కష్టం. మౌనంగా ఉండి మన మనసు అంటే అంతరాత్మని నిద్రాన పుచ్చకుండా మన మనస్సుని మచ్చిక చేసుకోవాలి అంటే మాత్రం చాలా కష్టమైన జీవితం. ఒక దిక్కు మనసు పోరాడతది. ఆత్మ చెప్తూ ఉంటది. ఈ ఆత్మ నిద్రాణం అయిపోతే పైన ఆత్మలు మనోడు జీవితాన్ని వేస్ట్ చేసుకుంటుండు అని వాళ్ళొస్తరు. వీళ్ళందరిని వదిలిపెట్టి మన బంధాలే ఉన్నారు అని మనం శాశ్వతంగానే ఈ బంధాలను పట్టుకొని ఈ బంధాల్లో ఇరుకుతున్నాం. మళ్ళీ జన్మ వేస్ట్ చేసుకుంటున్నాం. మళ్ళీ పైకెళ్తున్నాం. అయ్యో! రామా! అని మళ్ళీ కిందకొస్తున్నాం. ఇవన్నీ గాకుండా నాకు ఈరోజు చెప్పిన దాంట్లో నేను నేర్చుకునే పాయింట్స్ ఏమర్థమైందంటే, బంధాలనెప్పుడు కూడా కుటుంబాన్ని ఒక బంధం ఇలా ఇరుక్కోకుండా, ఎవరి మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా, ప్రేమ ఇవ్వాలి. కానీ వాళ్ళ నుంచి ప్రేమ అడుక్కోకండి అంటాడు వంశీ సార్. అలా అడుక్కోకుండా ఒక బాధ్యతగా చూసుకుంటూ ముందుకెళ్తేనే మనం మనశ్శాంతిగా ఉండగలుగుతాం అనేది అర్థమైంది. నిరంతరం మనం ఏమి చేయగలుగుతామో, మన మనసుని ఎలా నియంత్రించగలుగుతామో, ఏవి నియంత్రించలేము. మనసుని మచ్చిక చేసుకోవాలి గదా! దేన్ని మనం కంట్రోల్ చేయగలుగుతామో చేయలేము. నిరంతరం సెల్ఫ్ చెకింగ్‌లో ఉండగలిగితే మనం చాలా మనశ్శాంతిగా ఉండగలుగుతాం. అంటే మన జన్మను వేస్ట్ చేసుకోకుండా ఉన్న స్థితికి రాగలుగుతాం. కొద్దో గొప్పో అని నాకు అర్థమైంది. అనవసరమైన భయాలు, అనుమానాలు లోపలికి వచ్చిన తర్వాత మనం ఒక వీడియో ద్వారా చాలా పాజిటివ్ రాగలుగుతాం. అది అర్థమైంది నాకు కూడా చాలా విషయాలలో అర్థమైంది. మనకొక నెగెటివ్ రాగానే దానికి అవకాశం ఇచ్చినామంటే అది ఇస్తూనే పోతూ ఉంటది. ఆ నెగెటివ్ ప్లేస్‌లో అంటే మనిషి అన్నాక ఇవి ఒస్తాయి, ఇవి ఒస్తాయి గదా! కాబట్టి దుష్ట శక్తి ఉన్నట్టు దైవ శక్తి ఉంది. దైవ శక్తికి ఎంత ప్రాముఖ్యత ఉందో దుష్ట శక్తికి కూడా అంతే ఉంది. అందుకే గదా! ఆత్మకి ఛాన్స్ ఇస్తాడు దేవుడు. నీది నువ్వు తీర్చుకో అని. ఆ స్వేచ్ఛ ఇవ్వబడ్డది ఆత్మకి. కాబట్టి మనము ఎప్పుడైతే ఆ దుష్ట శక్తి మనలో వచ్చింది, ఆ దురాలోచనలు మనకొచ్చినాయి అన్నప్పుడు, మనం పాజిటివ్‌గా వెళ్ళి, మన గురువుల సహాయం తీసుకుంటూ, మనం పాజిటివ్‌లో ఉండే వీడియోలను వినగలిగితే, అక్కడ బ్యాలెన్స్ అవుతాము అనేది అర్థమైంది. ఎప్పుడు కూడా మనల్ని మనం పట్టించుకోము. కదా! పక్కనోడు మనల్ని మెచ్చుకోవాలి. అండ్ దేవుడే అందరికి నచ్చలే. మనం ఎవరికి నచ్చుతాం? వాళ్ళ మీద ఫోకస్ పెడతాం. మన మీద మనం ఫోకస్ పెట్టేదానికంటే వాళ్ళ మీద పెడతాం. వాళ్ళు మనకి మనం వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి. జీవితమే నాశనం అవుతది. ఇది మనకు అర్థమవుతూనే ఉంది. ఎందుకంటే ఎవరికీ మనం నచ్చం. అది కామన్ విషయం అది. భగవంతుడే నచ్చనప్పుడు మనం నచ్చాలనేముంది? కాబట్టి మన కోసం మనం ప్రయత్నం చేసుకుందాం. మన ఆత్మ గదా! మనం రావడం ఒకరమే వచ్చినాం. పోవడం ఒకరమే పోతాం. పక్కనోడి గురించి మనకెందుకు?
కాబట్టి వాళ్ళది కూడా తీసేయగలగాలి. నెక్స్ట్ ఇతరుల అంచనాలు, విమర్శలట మన లక్ష్యాన్ని, గమ్యాన్ని కూడా ఆ! ఆటంకం కలిగిస్తాయి. అంతే గదా! వాళ్ళు విమర్శించిరనుకో, వాళ్ళు ఒక్క మాట అంటారో లేదో అనేసి వాళ్ళెళ్ళిపోతారు. మనం మాత్రం ఆలోచిస్తూ గంటలు గంటలు ఇదైతది. మన ఆత్మ దీనికి 7 గంటలకు మించి ఆ విషయాన్ని ఆలోచిస్తే కర్మగా మారుస్తది. ఇదంతా మన లక్ష్యం పోతది, గమ్యం పోతది. 2 పోతాయి. కాబట్టి వీటికి వీలైనంతగా ఇతరుల ఆలోచనలకి, మాటలకి దూరంగానే ఉండాలి. ఒకవేళ వాటిని విన్నా మనకి దేవుడు 2 చెవులిచ్చాడు గదా! ఒకటి వినాలి, ఒకటి వదిలేయాలి. దీన్ని ఉపయోగించుకుంటే చాలా ముందుకు రాగలుగుతాం అనిపిచ్చింది. మన జీవితం గురించి మనం అర్థం చేసుకున్నంత ఎవరు అర్థం చేసుకోరట. అసలెవరికీ అవకాశం గూడా ఇవ్వద్దట. అర్థం చేసుకునే అవకాశాన్ని ఎవరికీ ఇవ్వద్దట. ఎందుకంటే మంచినైనా మనమే భరించాలి. మనం చేసిన సరికాని పనులను ఫలితం గూడా మనమే అనుభవించాలి. కాబట్టి ఏది చెయ్యాలి అన్నా మనకి మనం సెల్ఫ్ చెకింగ్ చేసుకొని ఇది చెయ్యాలా? వద్దా? ఇది మాట్లాడాలా? వద్దా? కొద్దిసేపు ఆలోచించి చేయాలి అనేది అర్థమైంది. ఇతరుల విమర్శలని గుండెలో పెట్టుకుంటే అంటే కొన్ని మాటలని ఆటికి తాకుతాయి. కొన్ని తాకుతాయి. కానీ వాటి వల్ల మనకొచ్చేది అనారోగ్యం మాత్రమే. ఒకటొచ్చింది అంటే గత జన్మ కర్మలే అన్నీ ఉండవు గదా! ఇప్పుడు చేసిన ప్రెజెంట్ లైఫ్‌లో గూడా కొన్ని పొరపాట్లు ఉంటాయి గదా! ఈ వాళ్ళు పెట్టుకునే మన సార్ అంటాడు గదా! గుండెల్లో పరమాత్మని పెట్టుకోండి అని. మనమేమో శత్రువులను పెట్టుకుంటాం. దానివల్ల మన అనారోగ్యం మనమే తెచ్చుకుంటాం. కాబట్టి శాంతినిచ్చే ఆలోచనలను పెంచుకోవాలట. వాటి విన్నాం. ఆ నెగెటివ్ ఎనర్జీ విన్నాం. ఓకే. వచ్చినాం. ఆరా క్లినిక్ జేసుకున్నాం. ఆరాని లాక్ జేసుకున్నాం. మళ్ళీ ఆధ్యాత్మిక రంగంలో విని ఈ వీడియోలు వీలైనంత ఒంటరి జీవితం గడపాలి. ఒంటరిగా మౌనంగా ఉండాలి. మనకి మనం చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకుండా ఉండాలి. అప్పుడు మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. మన లక్ష్యం మీద మనం ఫోకస్ పెట్టగలుగుతాం. అయితే గమ్యాన్ని చేరే ప్రయత్నమే నిరంతరం ఉండాలట. మన ఆత్మ ఎప్పుడు కూడా వీళ్ళు మనకి ఫస్ట్ పాయింట్ చెప్పారు గదా! మీరు భూమి మీద ఉన్నారు. మేము ఆత్మలోకంలో ఉన్నాము. మేము ఆత్మలోకంలో ఉండి మాకన్నీ తెలిసి కూడా మా ఆత్మ ఉన్న స్థితికి రావడానికి టైం పడతది. మీరు భూమి మీద ఉన్నారు గాబట్టి మీ ఆత్మ ఉన్న స్థితికి రావడానికి చాలా కొద్ది టైం పడుతుంది. కాబట్టి మీ ఆత్మని పవిత్రీకరించుకోవడానికి మాత్రమే భూమి మీదకొచ్చారు అనే విషయము నిరంతరం మనం గుర్తుంచుకుంటూ ఉండాలట. అంటే మనం చేసే టైము ఏదైనా కార్యాలు సరికాని పనులు, సరికాని ఆలోచనలు చేసేటప్పుడు కూడా మనం నిరంతర ఎరుకని ఉండడానికి ఈ ఆత్మని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఏది ఎదురైనా ఒక స్టోరీలో ముగ్గురు అయినాయి. అన్ని అయినా దైవం మీద ఒకే ఒక నమ్మకాన్ని పెట్టింది. ఆమె ముస్లిం అమ్మాయి. దర్గాకి వెళ్ళింది. దైవం మీద నమ్మకాన్ని పెట్టుకుంది. తన జీవితాన్ని దాన్ని మార్చుకుంది కదా! ఇక్కడ సీతామాత గూడా అంత అనుభవించిన అశోకవనంలో ఉండి కూడా ఆ అమ్మ ఎప్పుడు ఏడవలేదట. అంటే ఉన్నత చైతన్యం గదా! మరి అమ్మది. కానీ ఆ మాయ లేడి, ఆ బంగారు లేడి నాకు కావాలి అనడం వల్ల ఆ నెగెటివ్ ఫోర్స్‌కి భర్తను వదిలి వెళ్ళాల్సొచ్చింది. అయినా నా రాముడొస్తాడు నన్ను తీసుకెళ్తాడు. ఆ ధైర్యాన్ని, ఆ నమ్మకాన్ని పెంచుకోవడం వల్ల అమ్మ ఒక సేఫ్ పొజిషన్‌లోనే ఉంది. మన జీవితంలో మనకి ఎన్నో జరుగుతాయి. ఇప్పుడు డాక్టర్ విషయంలో గూడా చేసింది మంచి పనే సేవా కార్యక్రమం. ఒక్క స్వార్థపూరితమైన ఆలోచన నేనే గొప్పగా ఉండాలనే ఒక్క స్వార్థ ఆలోచన వల్ల జీవితం ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఆయన హిమాలయాల్లో ఒక సాధువు కనిపించి ఆయన జీవితాన్ని మార్చిండు. అంటే నేను చెప్పేదేందంటే జీవితంలో ఎదురు దెబ్బలు మానవ జన్మకి అది వస్తూనే ఉంటాయి. వాటిని మనం చేయలేం. కానీ ఆ వచ్చినప్పుడు మనం ఎట్లా పడ్డామనేది కాదు. పడి ఎట్లా లేచామనేదే ముఖ్యం మన జీవితానికి. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రావడానికి. ఇట్లా ప్రయత్నం చేస్తూ ముందుకెళ్దాం. ఇది కష్టమే కాదని నేను అనట్లేదు. కానీ ప్రయత్నం చేస్తే సార్ అంటారు గదా! ప్రయత్నం చేస్తూ ఉండడమే మన పని. ఫలితం ఇవ్వడం, చెప్పడం దైవం పని. బాబా పని. మనది గాదు. ఓకే. నెక్స్ట్ టాపిక్‌తోని మళ్ళీ చెప్పుకుందాం. విన్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి, బాబాకి నాకు స్టోరీస్ సబ్జెక్ట్‌కి పరంగా అందిస్తున్న బాబాకి, కళలు అందిస్తున్న బాబాకి, నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామములు. థాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చిన హేమ మేడంకి కూడా నా కృతజ్ఞతలు. థాంక్ యూ మేడం. థాంక్ యూ ఫ్రెండ్స్.